ప్రైజ్ ద లార్డ్. ఈ దిన ధ్యాన వచనము లూకాసు వార్త 14వ అధ్యాయము 4వ వచనము చదువుకుందాము. అని ధర్మశాస్త్రోపదేశకులను పరిసయ్యులను అడుగగా వారు ఊరకుండిరి. అప్పుడు ఆయన వానిని చేరదీసి స్వస్థపరిచి పంపివేసి. ఈ యొక్క వచనంలో మనం చూసినట్లయితే యేసు ప్రభువుల వారు ధర్మశాస్త్రోపదేశకులను పరిసయ్యులను ఏమడిగాడో మనకు అర్థం కావడం లేదు. అప్పుడు ఆయన వాణిని అంటే ఎవరిని చేరదీశాడు, ఎవరిని స్వస్థపరిచాడు, ఎవరిని పంపివేశాడు అనేది మనకు తెలియదు. కాబట్టి మనం సందర్భాన్ని కూడా కొంత ఆలోచన చేసినట్లయితే ఆ దినము విశ్రాంతి దినము. విశ్రాంతి దినము రోజు పరిసయ్యులలో ఒక అధికారి ఆయన యేసయ్యను మరి ఆతిథ్యానికి లేదా భోజనానికి ఆహ్వానించాడు. ఒక యేసయ్యనే కాకుండా ఇంకా చాలా మంది అక్కడికి ఆహ్వానించబడ్డారు. వారిలో ధర్మశాస్త్రోపదేశకులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, ఇంకా వేరే అతిథులు ఉండి ఉంటారు, తన తోటి వారు కూడా ఉండి ఉంటారు. వారితో పాటు యేసయ్య కూడా అక్కడ ఉన్నాడు. మరి భోజనానికి అన్నప్పుడు విశ్రాంతి దినం రోజు సమాజ మందిరానికి వెళ్ళి వచ్చిన తర్వాత భోజనం చేస్తారు. మరి అలాంటి సమయంలో అక్కడ యేసయ్యకు ఒక ప్రత్యేకమైన వ్యక్తి కనపడ్డాడు. ఆ వ్యక్తి ఎవరు అంటే అసాధారణ వ్యక్తిగా ఉన్నాడు. జలోదర వ్యాధితో బాధపడుచున్న వ్యక్తి. జలోదర వ్యాధి అని ఏంటి అని మనం చూసినట్లయితే ఆ జలోదర వ్యాధి కలిగినటువంటి వారి యొక్క కాళ్ళు చేతులు ఉబ్బిపోయి ఉంటాయి. శరీరంలోని కణజాలాల్లో స్థిరస్ ద్రవం మరి అసాధారణంగా చేరుకొని కణజాలాలలో తరువాత మరి క్యావిటీస్లలో ఆ ముఖంలో ఏర్పడే ద్రవాల కారణంగా మరి శరీరం అంతా ఉబ్బిపోయి ఉంటుంది. ముఖం కూడా చాలా ఉబ్బిపోయినట్టుగా కనపడుతుంటుంది. ఇది కలిగినటువంటి వారు మరి దీర్ఘకాలంగా నయంగాని జబ్బుగా ఇది పరిగణించబడుతుంది. ఇలాంటి వారు బహిష్కృతులుగా జీవిస్తారు. సమాజ మందిరాలలోనికి ఆహ్వానించబడరు. అలాంటిది ఇంకా సమాజ మందిరాలలోనికి ఆహ్వానించబడరు. ఇక్కడ మనుషుల మధ్యలో మరి ఒక అధికారి ఇంటికి కూడా మరి భోజనానికి ఆహ్వానించబడిన వారిలో మరి ఇక్కడ ఒక వ్యక్తి కనపడుతున్నాడు అంటే అది ఆశ్చర్యం. ఎందుకంటే యూదుల సాంప్రదాయంలో వారి నమ్మకాన్ని చూసినట్లయితే ఒక వ్యక్తి ఇలాంటి దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుచున్నాడు అంటే అది పాపానికి ప్రతిఫలంగా దేవుని యొక్క తీర్పుగా వాళ్ళు పరిగణిస్తారు. అందుకే వీరిని బహిష్కృతులుగా చేస్తారు. అలాంటిది ఈ వ్యక్తి అక్కడ కనపడుతున్నాడు అంటే ఆశ్చర్యంగా ఉంది. అలాంటిది మరి ఈ వ్యక్తి తన పేరు తన కుటుంబ నేపథ్యము మనకు తెలియదు. యేసు ప్రభువుల వారిని తాను మరి స్వస్థపరచమని అడిగినట్లుగా అక్కడ లేదు. ఆయన యొక్క విశ్వాసము యేసయ్య పట్ల ఎలా ఉంది అని కూడా ప్రస్తావించబడలేదు. కానీ యేసు ప్రభువుల వారు అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. కొన్నిసార్లు మరి మన పరిస్థితులను చూసి కూడా ఆయన జాలిపడి కరుణపడి మరి ఆదరణతో దయగల దేవునిగా మన పరిస్థితుల్లోనికి దిగి వస్తాడు. ఆయన మన పరిస్థితుల పైన జాలి పెడతాడు. మన పరిస్థితులను ఆయన జోక్యం చేసుకుంటాడు. మన పరిస్థితులలో కలుగజేసుకుంటాడు. కాబట్టి ఇక్కడ ఈ వ్యక్తి తన యొక్క స్పందన ఏమీ లేకపోయినప్పటికీ ఆ వ్యక్తిని చూసి జాలిపడి మరి ఆయన యొక్క కరుణా హస్తమును అక్కడ చాచాడు. అందుకే ఆయనను చూసి వీళ్ళందరినీ కూడా ఒక ప్రశ్న అడుగుతున్నాడు. విశ్రాంతి దినం కదా ఈరోజు, ఒక విశ్రాంతి దినం రోజు మరి స్వస్థపరచుట మేలా కాదా అని అడుగుతున్నాడు. ఒక్కరు కూడా జవాబు ఇవ్వలేదు. స్వస్థపరచవచ్చు అని చెప్పలేదు, స్వస్థపరచకూడదని కూడా చెప్పలేదు. మరి వెంటనే యేసయ్య ఆ వ్యక్తిని చేరదీశాడు. వానిని చేరదీసి అని ఉంది. అనగా గ్రీకు భాషలో 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి పట్టుకోవటము, రెండవది తాకటము. లేవియా కాండంలో 15వ అధ్యాయం 3 నుంచి 12 వరకు చూసినట్లయితే ఇలాంటి దీర్ఘకాలిక రోగంతో బాధపడుతున్నటువంటి వారిని తాకినప్పుడు వాళ్ళు అపవిత్రపరచబడతారు అనే ఒక కట్టడ మోషే ధర్మశాస్త్రము ఇవ్వబడింది.
మరి అలాంటి సామాజిక సాంస్కృతిక మరి కట్టడను అలాంటి మరి ఒక నియమాన్ని యేసు ప్రభువుల వారు ఆ వ్యక్తిని తాకటం ద్వారా, ముట్టుకోవటం ద్వారా, చేరదీయడం ద్వారా మరి ఆయన దాన్ని బ్రేక్ చేశాడు. ఆ కట్టడను ఆయన మరి తొలగించేశాడు. ఈ యొక్క తాకటం ద్వారా యేసయ్య తన కరుణా హస్తాన్ని ఆ వ్యక్తి వైపు మరి చాచటం ద్వారా, ఆ వ్యక్తిని చేరదీయడం ద్వారా యేసయ్యకు ఉన్నటువంటి శ్రద్ధాశక్తులు అక్కడ కనపడుతుంది. ఆ వ్యక్తి పట్ల యేసయ్యకు ఉన్నటువంటి ప్రేమ మనకు కనపడుతుంది. ఆ రీతిగా ఎప్పుడైతే మనం ఇతరులను అదే ప్రేమ కలిగిన స్పర్శతో మనం స్పర్శిస్తామో వ్యక్తుల మధ్య సంబంధము సాన్నిహిత్యం అనేది బలపడుతుంది. వ్యక్తులకు మనం ఎంత వారి ఎడల కన్సర్న్ కలిగి ఉన్నాము, వారి పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాము అనేది అక్కడ అర్థమవుతుంది. ఇక్కడ యేసయ్య అదే చేశాడు. ఆ వ్యక్తిని మొదట చేరదీశాడు, రెండవదిగా ఆ వ్యక్తిని స్వస్థపరిచాడు. ఎంతో దీర్ఘకాలం నుంచి ఆయన పడుతున్నటువంటి అవస్థ, బాధ, వేదన, ఆ వ్యాధి నుంచి ఆయన పొందుతున్నటువంటి మరి ఆ యొక్క కష్టాన్ని యేసయ్య తీసివేశాడు. సంపూర్ణంగా ఆ వ్యక్తిని స్వస్థపరిచాడు, ఆ రోగం నుంచి విడుదలనిచ్చాడు. మూడవదిగా ఇంకా పంపివేశాడు, అనగా ఆ వ్యక్తికి స్వేచ్ఛను, స్వాతంత్ర్యాన్ని ప్రసాదించాడు. తన కుటుంబంతో, తన యొక్క బంధువుల మధ్యలో సంతోషంగా జీవించడానికి. ఒక పక్షి పంజరంలో ఉన్నంత కాలము బంధకాలలో ఉన్నట్టుగా ఉంటుంది. ఈ వ్యక్తి కూడా అనేక సంవత్సరముల నుంచి కావచ్చు ఆ రోగం అనే బంధకంలో ఉన్నాడు, ఆ జలోదర వ్యాధి అనే బంధకంలో ఉన్నాడు. మరి యేసయ్య ఆ వ్యక్తిని చేరదీశాడు, మరి ఆ వ్యక్తిని స్వస్థపరిచాడు, ఆ వ్యక్తికి విముక్తినిచ్చాడు, స్వాతంత్ర్యాన్ని ఇచ్చాడు, స్వేచ్ఛను ప్రసాదించాడు, విడుదలనిచ్చాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రియమైనటువంటి వారలారా, చాలాసార్లు యేసయ్య మన వైపు చూస్తున్నాడు. మనం కూడా అనుకుంటుంటాము మనల్ని చేరదీసేవారు లేరు, మన పట్ల కన్సర్న్ చూపేవారు లేరు, మనల్ని పట్టించుకునేవారు లేరు, మనకు ఎంతో సహాయము అవసరమై ఉన్నది అని అనుకున్నటువంటి పరిస్థితులలో యేసయ్య మన వైపు చూస్తున్నాడు. మనం కొన్నిసార్లు అడగకపోయినప్పటికీ ఆయన పరిస్థితులలో దిగిరావడానికి ఇష్టపడుతున్న దేవుడుగా ఉన్నాడు. మరి మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు? మీరు కూడా చేరదీసే హస్తం కావాలి, ఒక కరుణాహస్తం నన్ను తాకాలి, ఒక కరుణాహస్తం నన్ను ఆదరించాలని మీరు ఎవరి కొరకు ఎదురు చూస్తున్నారు? ఆయనే యేసయ్య. ఇప్పుడే మనం ఆయనను వేడుకుందాము, ప్రార్థన చేద్దాము. ఆయన కరుణాహస్తము మిమ్మల్ని చేరదీస్తుంది. ఆయన కరుణాహస్తము మీ పరిస్థితుల నుంచి మీకు విడుదలను, మీ బాధ నుంచి మీకు విముక్తినిచ్చి మిమ్మల్ని స్వేచ్ఛాపరులుగా చేస్తుంది. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి పరిస్థితుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ వీడియో వీక్షిస్తున్న బిడ్డలు ఎవరైనా సరే చేరదీసే హస్తం కొరకు మరి ఎదురు చూస్తున్నారేమో నాయన, మీరు వారిని చేరదీయండి, వారిని ఆదరించండి, ధైర్యపరచండి నాయన, నిరీక్షణని ఇవ్వండి. మీరున్నారనేటువంటి ధైర్యాన్ని వారికి అనుగ్రహించమని, వారిని తాకమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.